హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తలకాయ మాంసం కర్రీ చేస్తున్నాను. అలానే నమ్మినాలుక ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగానే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటీ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే తలకాయని కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి తలకాయ మాంసం. ఈ కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని కుక్కర్లో వేసుకోవాలి. టమాటీలు కూడా బాగా కుక్ అయిపోయాయి కాబట్టి వేసేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ టమాటీలు, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయ్యాయి కదా, అది బాగా ఈ మాంసానికి పట్టాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మనం నమ్మినాలికని చూద్దాము. ఇదిగోండి ముక్కలు కట్ చేసి తెచ్చేశారు. ఇప్పుడు దీన్ని కడుక్కోవాలి. బ్లడ్ బాగా ఉంటుందండి. ఇది తింటే చాలా మంచిది. బ్లడ్ వస్తుంది మన ఒంట్లోకి. ఇది కడుక్కుందాము. దీన్ని బాగా కడుక్కున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. కడుక్కున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగించాలి. ఈ మరిగిన దాంట్లో ఈ నమ్మినాలుకలు వేసేయాలి. ముక్కలని వేసుకొని బాగా కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత మసాలా పొడి, ధనియా పొడి వేసుకొని అలానే కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటికి బాగా పట్టించుకోవాలి. అదిగోండి పట్టించేసాను మొత్తం. ఇది నల్లగానే ఉంటుంది. ఈ మసాలాలన్నీ బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అట్ల రేకు పెట్టుకుందాము. ఈలోపే వేడవుతుంది. ఇది బాగా ఫ్రై అయ్యిందండి తలకాయ మాంసం. అందులో ఉప్పు, పసుపు అలానే కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ అట్ల రేకు బాగా కాగిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ముక్కలు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి హెల్త్కి. బ్లడ్ వస్తుంది మనకి. ఎవరికైతే బ్లడ్ లేదో వాళ్ళు తింటే బ్లడ్ వస్తుంది. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చింతపండుని బాగా రసం తీసుకొని అది వేసుకోవాలి. తలకాయ మాంసంలో ఈ చింతపండు పులుపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇలా వస్తుంది. బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా వేసుకుందాము. మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది బాగా వేగిందండి ఒక సైడు. ఇంకొక సైడ్ తిప్పుకుందాము. చూడండి ఎలా ఉందో. ఇది నల్లగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం బ్లడ్ కాబట్టి. ఫ్రై అయితే నల్లగానే వస్తుంది. కానీ బ్లడ్ కూడా వస్తుంది తింటే. బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తలకాయ మాంసం దగ్గరగా అయ్యిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తలకాయ మాంసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.